నేను ఈ యాడ్ ఏజెన్సీలో గత 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. హ్మ్. ఈ 18 సంవత్సరాలుగా నా దగ్గర ఇప్పటికీ ఒక 10-12 మంది పనిచేస్తున్నారు. నా దగ్గర ఒక ఫ్లెక్స్ డిజైనర్ గానీ, అకౌంట్ గానీ, హ్మ్. అదేవిధంగా ఫ్యాబ్రికేటర్స్ గానీ, మౌంటర్స్ గానీ గత ఒక 12, 9 సంవత్సరాలు, 13 సంవత్సరాలోళ్ళు గూడా పనిచేస్తున్నారు. నా దగ్గర పనిచేసే పిల్లలు ఇప్పుడు ఈ ఉపాధి కోల్పోతున్నామంటే చాలామంది బాధకు గురి అయినారు. చిన్న చిన్న పిల్లలున్నారు. హ్మ్. ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారికి రీచ్ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా ఓర్డింగ్స్ హ్మ్. బర్త్‌డే‌లకని, ప్రతి ఒక్క పెద్ద పెద్ద మహాసభలకు మా హోర్డింగ్స్‌ను ప్రతి ఒక్కరు వాడుకొని ఈరోజు మా 1,00,000 మంది కుటుంబాలను రోడ్డు మీద పడేయడం ఎంతవరకు న్యాయమని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నా. ఓకే. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని. ఈవెన్ దో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, పీఎం గానీ, సీఎం గానీ మా హోర్డింగ్స్ లేనిది, మా హోర్డింగ్స్ గనుక లేనిది, మా కటౌట్ లేనిది ఎవ్వరు గనుక మీటింగులు ఏ మహాసభలు చేసుకొని వాళ్ళ ఆరుబాటం కోసం ప్రతి ఒక్క హంగులు మా హోర్డింగ్స్ మేము ఎంత చాటి చెప్పినాం అనేది దేశంలోనే ప్రతి రాష్ట్రానికి చాటి చెప్పినాం. మా హోర్డింగ్లు వాడుకొని మా ఉపాధిని 1,00,000 మందిని రోడ్డు మీద పడేస్తుంటే అందరూ నిద్రలు లేక బాధాకరంగా ఒక్కొక్కరు ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలల నుంచి క్షోభకు గురి అవుతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా అందరి 1,00,000 కుటుంబాలను రోడ్డు మీద పడేయకుండా మీకు తెలిసి జరుగుతుందా, తెలవక జరుగుతుందా, మీరు దయచేసి మా మీద దయ చూపి సమగ్రమైన పాలసీని తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో మొత్తానికి మీరు లేనిది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కూడా అధికారంలోకి రావు. అంత పబ్లిసిటీ ఇస్తారు మీరు. మాది చిన్న ఇండస్ట్రీ. మేము సెల్ఫ్‌గా డెవలప్‌మెంట్ చేసుకున్నాం. మాకు ఎటువంటి ఉపాధి కల్పియలే. ఏ గవర్నమెంట్ మాకు సబ్సిడీలు గానీ ఏది గానీ లేదు. సెల్ఫ్‌గా నేను 18 సంవత్సరాలుగా ఒక్కొక్కరు 20, 30, 40 సంవత్సరాలుగా బిల్డ్ చేసిన కంపెనీ మా దగ్గర కొంతమంది ఒక ఉపాధి కోల్పోతున్నారంటే మేము సొంతగా బిల్డ్ చేసిన కంపెనీ ఈరోజు సర్వనాశనం చేసేసి నేలమట్టం చేస్తా అంటే ఊరుకునేది లేదు. దీని మీద ఖబర్దార్ నేను చెప్తున్నా. దేనికైనా ప్రాణ త్యాగానికైనా నేనే కాదు నా మొత్తం మా టీమ్ ప్రాణ త్యాగాలకైనా సిద్ధం కావడానికి మేము రెడీగా ఉన్నామని బేషరతుగా నేను చెప్తున్నాను.